చట్టం తేవడం ద్వారా దాన్ని ఓకే చేశారు. అది చట్టబద్ధమే ఇప్పుడు. అవును, ఏది 2013 చట్టం ప్రకారం చేశారు. అవును, మార్చారు. ఏది దీని ప్రకారం కదా, అమరావతి యాక్ట్ కింద తీసుకొచ్చి సిఆర్డి యాక్ట్. కాబట్టి అక్కడ వెళ్ళిపోయింది వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు? అట్లాంటిది ఇంకేం చేయలేరు. అలా కాకుండా కొంతమంది అమ్మకుండా రాయించుకున్నారు, వాళ్ళ ఆగిపోతాయి, వాళ్ళ భూమి వాళ్ళకి వస్తుంది. ఇట్లాంటి అన్నమాట. అట్లాంటి ఒక రకంగా సాల్వ్ అవుతాయి కొన్ని సమస్యలు, అయితే పరిష్కారం అవుతాయి. ఇప్పుడు పరిష్కారాలు 3-4 దశల్లో ఉంటాయి. ఈ మనం మొట్టమొదటే కోర్టు దగ్గరికి వెళ్ళిపోతే చెప్పాను నేను, మా తాత ముత్తాతల నాటి వివాదం నడుస్తూనే ఉన్నాం, అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. అది దానికి మనం ఆస్తులు అమ్ముకోవాలి, లేకపోతే పక్కింటి వాడిని అమ్ముకుని తీసుకెళ్ళాలి. దానికి బదులు వదిలేయడమే బెటర్ అనుకుంటాం. అది ఇక్కడ ఆ ప్రాబ్లం లేకుండా సెటరేట్ చేస్తున్నారు అంతే. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి 2 మేనిఫెస్టోల్లో కూడా రుణమాఫీ అనే అంశానికి చోటు దక్కలేదు. ఎందుకు? కారణం ఏంటి? ఎవరికి ధైర్యం చేయట్లేదు. రుణమాఫీ చేస్తానని చెప్పి పక్కన చెప్పినటువంటి కర్ణాటకని నమ్మలేదు, తెలంగాణని నమ్మారు. అక్కడ పబ్లిక్ నమ్మి చేయగలిగారా? ఇక్కడ మళ్ళీ అవి 2 చూసాక ఇక్కడ నమ్ముతాడు ఎవడన్నా? రెండవది, జగన్ రుణమాఫీ చేసేటట్టు 2014 చేసేవాడు కదా, 2019లో పెట్టేవాడు కదా, పెట్టలేదు కదా. 2019లో ఆయన చేస్తాను రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, అది కూడా ఏకదం కాకుండా 5 ఏళ్ళు చేస్తాను అన్నట్టు చేశాడు కదా. అతనికి ధైర్యం లేదు. ఇప్పుడు అతని లెక్క ఏంటంటే ఇప్పటికి 70,000 కోట్ల రూపాయలు అవుతున్నది. మళ్ళీ రేపు పిఆర్సీ ఇస్తే గనక ఈ శాలరీస్ ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ 11,000 పెరిగినాయి లాస్ట్ టర్మ్ లో 5 ఏళ్లలో. ఈ దఫా అది వచ్చేటప్పుడు దగ్గర 28,000 కోట్లు 30,000 కోట్లు పెడుతుంది. అంటే ఇంకో 15,000 20,000 కోట్లు పడుతుంది అడిషనల్ పెట్టింది. ఎందుకంటే సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. అప్పుడు సిబ్బంది తక్కువ మనకి, ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు దగ్గర ఇంకో 2.5 లక్షలు 2 లక్షలు యాడ్ అయ్యారు, 1,50,000 మినిమం యాడ్ అయ్యారు. వీళ్ళందరికి కూడా కలిపి లెక్కేస్తే దగ్గరగా 25,000 కోట్ల రూపాయలు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులన్నీ? ఈ డబ్బులన్నీ లేనటువంటి సందర్భంలో ఎట్లా చేయగలమని అతను ఆగాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు ధైర్యం చేయలేదంటే, ఇంతకుముందు ఓ రకంగా మన వీడియోలో ఫాలో అవుతున్నారని తెలియదు. ఎందుకంటే మనమే అనుకున్నాం ఇట్లా ఏకదమ్ ఇచ్చేదానికంటే ఏడాదికి 20,000 ఇస్తానంటే బెటర్ కదా, ఏకదమ్ ఎట్టాగా ఇవ్వలేరని జనం నమ్మేస్తున్నారు, అందులో పక్కన రేవంత్ గాని కర్ణాటక గాని చేయలేదని అదే ఇంప్లిమెంట్ చేశారు. 20,000 అని పెట్టారు. ఒక రకంగా మనం మన డిబేట్ లో నేను 2-3 సార్లు ప్రస్తావించాను, అదే పెట్టారు వాళ్ళు 20,000. పింఛన్లు సొమ్ములు పెంచేయడం, లేదంటే కార్పొరేషన్ పేరుతో రకరకాల నేస్తాల పేరుతో పెంచేయడం,